కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తునామమున వందనములండి. ఈరోజు ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఆచారంగానే జరిపిస్తున్నారండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలనేసి 40 దినాలు ఉపవాసం ఉంటూ, మరి ఈరోజు వచ్చేసరికి అసలు భోజనమే మానేసి రాత్రి మనకు చెప్తున్నారు కదా ఆంటీ గారు, 3 గంటల వరకు ఉండండి ఏమి తినకోకుండా, 3 గంటల వరకు మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే క్రైస్తవులు దీన్ని ఆచారంగానే పాటిస్తున్నారండి. ఈరోజు క్రీస్తు సిలువ వేయబడ్డాడు అనంటే, ఆయన సిలువ మోసాడు కనుక మనం కూడా మోయాలంటే ఆయన ఎలాంటి సిలువ భరించాడు, ఎలాంటి సిలువ మోసాడు, అసలు ఎంత చిత్రహింసలు పెట్టారు ఇప్పటి వరకు మనం విన్నామండి. ఎంత ఘోరమైన బాధను ఆయన అనుభవించాడు. కేవలం దేనికోసం అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది, తండ్రితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టుకొని రావాల్సిన అవసరత ఏమొచ్చిందండి. అసలు ఇదంతా క్రైస్తవులు ఎందుకు ఆలోచించటం లేదు. మన కోసం కదా, మనం చేసిన అపరాధాల నిమిత్తం కదా తన ప్రియకుమారుణ్ణి ఆయన బలి ఇచ్చింది. మరి అలాంటప్పుడు మనము మరలా మరి సిలువ మోయవలసిన అవసరత ఏమొచ్చిందండి. అసలు సిలువ ఏంటో కూడా ఇప్పుడు మనం విన్నాం, నేర్చుకున్నాం. కానీ క్రైస్తవులు ఇదంతా ఏమీ గ్రహించట్లేదండి. వాళ్ళ ఇష్టానుసారంగా పెద్దలు మరి పెట్టిన పారంపర్యాచారాలను అనుసరించే వెళ్ళిపోతున్నారు తప్ప అసలు సత్యం ఏంటి అని లోతుల్లోనికి గ్రహించి మరి దాన్ని ఆచరించేవారు లేరు. కానీ ఈరోజు సత్యాన్ని మనం తెలుసుకున్నాము అనేసి, ఆ సత్యాన్ని తెలుసుకున్న మనము మరి ఎంతవరకు చివరి వరకు మనం నిలబడాలనే పోరాటం చేస్తున్నామండి. ఈ సత్యంలో మనము నేర్చుకున్న వాటిలో, మనం తెలుసుకున్న విషయాల ప్రకారము ఎన్నో విషయాలలో మనం తప్పిపోతున్నప్పటికీ మరలా ఆయన మాటల ద్వారా మరలా బలం తెచ్చుకొని మరలా ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. పశ్చాత్తాప పడటమే దేవుడు కోరుకుంటున్నాడండి మన నుండి. ఇప్పుడు మనం విన్నాం కదా దొంగ గురించి. నిజంగా వారి జీవితాలు మార్చుకున్నారు. ఎంతసేపటికి దొంగ అంటాం కన్నా ఆయన అసలు ఎంత అదృష్టాన్ని కొట్టేశాడంటండి. చివరి క్షణాలలో మనం ఇంకా దొంగ అనేసి అంటాము, కానీ అలా అనటానికి కూడా లేదండి. ఎంతో మహా అదృష్టాన్ని చివరి దశలో ఆయన కొట్టేశాడు. అది ఆయన అదృష్టం. కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా అలాంటి సమయం మాకు వచ్చిద్దని ఎవరం కూడా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆ రోజు సిచ్యువేషన్ వేరండి. ఈ రోజున్న పరిస్థితుల్లో అన్ని విషయాలు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. తెలియజేసినా కూడా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, ఏదో చివరి దశలో దేవుణ్ణి నేను అలాగే వేడుకుంటాను అంటే మనకి కుదరదండి. అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. కానీ ఈరోజు మనం ఎన్నో విషయాలు ఇప్పుడు సిలువ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కేవలం సిలువలో పలికిన ఆ 7 మాటలే కాకుండా దేవుడు ఎన్నో విషయాలు మరి గ్రంథంలో మన కొరకు వ్రాయించారు. మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మరి తండ్రి ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాటలు 7 మాటలు పలకవలసి వచ్చింది అంటే, ఆయన ముందుగా అమ్మ చెప్పినట్లు యెషయా గ్రంథంలో చెప్తారు కదండి, నెరవేర్పుగా మరి దేవుడు మరి యేసుక్రీస్తు వారి గురించి తండ్రి ఏమి రాయించుకున్నాడండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటే యేసుక్రీస్తు వారి గురించి తండ్రి ఏమైతే రాసుకున్నాడో అదంతా కూడా నెరవేర్చడానికే మరి అవన్నీ కూడా పలకటము తన జీవితంలో నెరవేర్పుగా నెరవేర్చారండి. నిజంగా సమాప్తమైనది అనేసి సమస్తం కూడా నెరవేర్చిన వారుగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు. చివరగా తన ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటాడండి. ఆత్మను ఇచ్చింది ఎవరండి? తండ్రి ఇచ్చాడు, పంపించాడు. మనందరూ కూడా తండ్రిలో ఉన్న ఆత్మను ప్రవేశపెట్టాడు. కేవలం క్రీస్తు వారు మాత్రమే తండ్రికి ఆత్మను అప్పగించుకోవాలా? మనందరం కూడా తండ్రికి ఆత్మను అప్పగించుకునే వారిగా మనం అందరం ఉండాలండి. ఆ మాటని ఈరోజు మరి మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనమండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తుల వారు చివరిగా ఆయన సిలువలో ఎన్నో ఘోరాలు భరించి ఎన్నో చిత్రహింసలండి. అవన్నీ ఎవరిమీ భరించలేమండి. నిజంగా దావీదు అన్నయ్య చెప్పినట్లు ఏదైనా దేవుని గురించి మనం చెప్పాలి అనంటే అనుభవపూర్వకంగా దేవుని మాటలు మనం చెప్పాలండి. హృదయంలో నుండి మనం ఆ మాటలు మనకి దొర్లుకుంటూ రావాలి. ఎలా అన్నప్పుడు ఆయన మాటలు ఎన్నో మనము వింటున్నప్పుడు
ఆ మాటల్ని మన జీవితాలలో అనువర్తించినప్పుడు మాత్రమే అవి మనకి వస్తుంటాయండి. నిజంగా యేసుక్రీస్తుల వారు ఎన్నో శ్రమలు భరించారు. ఆయన భరించిన శ్రమలు ఎవ్వరూ భరించలేదండి. ఏ భక్తుడు కూడా భరించలేదు. చివరికి యోబు గారు కానీ నిజంగా యేసుక్రీస్తుల వారు ఎన్ని శ్రమలు భరించారో, ఆయన చూపిన అసలు ఆ నిట్టూర్పు, ఆయన చూపిన ఆ ప్రేమ, ఆ దయ, ఆ కనికరం, ఆ క్షమ, అది మాటల వరకే పరిమితం అవుతుంది మనకి. కానీ అది మనం ఎవ్వరం కూడా చేయలేమండి, చేయలేము. ఎందుకంటే అన్ని చిత్రహింసలు పెడుతున్నప్పటికీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. మనం మాత్రము మన సహోదరులు ఏదైనా తప్పు చేస్తే మనం బలహీనంగా ప్రతిసారి కూడా అందరినీ నిందిస్తూ అనుకుంటాము. కానీ ఆయన ప్రేమ గొప్పది, ఆయన క్షమ గొప్పదండి. అలాగే మనం ఆయన చూసి ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు, మరి క్రీస్తే చివరికి ఆయన ప్రాణం పోతున్నా క్షమిస్తున్నప్పుడు మరి మనం ఎవరిని క్షమించగలుగుతున్నాం అనేది మనం నేర్చుకోవాలి. మనం కూడా మన తోటి సహోదరులను క్షమించాలి. మనం ఎదుటి వారిని క్షమించినప్పుడే మనం ఏ పాపాలు చేసినా మన పాపాలు కూడా క్షమింపబడతాయి అంటాడు కదండి దేవుడు. ఏంటి, మనల్ని ఎవరైతే హింసిస్తారో వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. మరి మనం మన శత్రువులను కూడా ప్రేమించాలి అంటున్నారు. నిజంగా ఎలాంటి గొప్ప మాటలు మరి మనకు తెలియజేశారు. కారణం ఏంటి అన్నప్పుడు, మనం ఆ మాటల ప్రకారంగా మన జీవితంలో బ్రతకాలి. మనం కూడా క్రీస్తు వారు ఏ రకంగా అయితే ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల్లో ఆయన ఎంత సువార్త ప్రకటించారు, ఎలా బ్రతికారు మనకు మాదిరినించారు కదండి. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి అన్నదే ఆయన కోరుకున్నారండి. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. తండ్రి ఏమైతే కోరుకుంటున్నాడో అలా మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు తప్ప ఆచారంగా చేయాలని మాత్రం ఎంత మాత్రం కాదండి. ఇక్కడ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. మన ఆత్మను మనము అప్పగించుకోవాలండి. కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు. ఆ మాటను మనం చూద్దాం. మన ఆత్మను కూడా మనం అప్పగించుకోవాలా. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనమండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఏంటండి, నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మల్ని అప్పగించుకోవాలి. మన ఆత్మను కూడా తండ్రి నమ్మకమైన వాడండి. నమ్మకమైన వాడు కనుకనే మనల్ని నమ్మి ఆయన ఆత్మను మనకిచ్చి ఈ లోకానికి పంపించాడు. మరి ఆయనకి మన ఆత్మను మనం నమ్మకంగా అప్పచెప్పాలి కదండి. దేవుడు మనల్ని నమ్మి ఈ భూమి మీదకి ఆయనలోని భాగాన్ని మనకు పంచిపెట్టి ఈ లోకానికి పంపించినప్పుడు మరి ఆయన తండ్రి దగ్గరికి ఆయన పంపించిన ఆత్మ మరలా చేరొద్దా? ఆయనకు మనం మరలా అప్పగించవద్దా? అదే మరి ప్రసంగిలో చెప్తారు కదండి, మనల్ని దేవుడు ఎలా పుట్టించాడు అన్నప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పరిశుద్ధులుగా యథార్థవంతులుగానే ఈ భూమి మీదకి వచ్చిన మనము వివిధ తంత్రాలను కల్పించుకొని మనము పాపంలో పడిపోయాము. అలా పాపంలో పడిపోయాము కనుకనే తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగిందండి. నిజంగా పాప అపరాధాల చేత చచ్చిపోయిన మనల్ని ఎందుకు దేవుడు విడిచిపెట్టలేదు? ఆయన ప్రేమ ఎంత గొప్పదండి, తండ్రి ప్రేమ. నిజంగా మనం పాపం చేసినప్పటికీ వీళ్ళేమైపోతే ఏంటని అనుకోలేదండి. ఎందుకంటే తండ్రి ప్రేమ అండి, ఆయన ప్రేమ. నా పిల్లలు మరలా నా యొద్దకు తిరిగి రావాలి అనేసి తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించటము, మన పాపాలని తీసివేయటం కొరకు ఆయన బలవ్వటము, ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యక్రమాలండి. నిజంగా మన జీవితంలో మరి మనం ఎలా బ్రతుకుతున్నామంటే దేవుడిచ్చిన ఆత్మను ఆయనకి మనం అప్పచెప్పేవారిగా ఉండాలి. మన మీద నమ్మకం పెట్టుకొని దేవుడు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసేవారిగా ఉండటానికి వీల్లేదండి. దేవుడు మనల్ని నమ్మి ఇచ్చాడు. ఎవరికైనా మనం ఏదైనా అప్పగించాలి అన్నప్పుడు నమ్మితేనే కదండి. ఒక వస్తువు తన దగ్గర ఒక బంగారం కానీ డబ్బు కానీ విలువైన వస్తువులు ఒక వ్యక్తికి మనం ఎప్పుడు ఇవ్వాలనుకుంటాము? ఒక వ్యక్తి మీద మనకు నమ్మకం కలిగినప్పుడే ఆ వస్తువు అతని దగ్గర ఉంచాలి అని అనుకుంటాము. అలాగే దేవుడు కూడా మనల్ని నమ్మి తన ఆత్మను మనకి ఇచ్చాడు. అలాంటప్పుడు మనము ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గరే అయ్యో నేను నమ్మకాన్ని కోల్పోవద్దు అనేసి మనం అనుకుంటాం. నిజంగా మేము మరి వాళ్ళ దగ్గరే అమౌంట్ తీసుకున్నప్పుడు ఎంతో నమ్మకంగా కడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, నిజంగా వీళ్ళు ఎంత నమ్మకంగా కడతారో, పిలిచి మరి మాకు వద్దన్నా కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఏంటన్నప్పుడు నమ్మకత్వం అండి. మనుషుల దగ్గరే మన నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు అనుకుంటున్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఆయన దగ్గర మన నమ్మకాన్ని పోగొట్టుకుందామా?
ప్రియులారా, మన ఆత్మని తండ్రికి అప్పగించుకునే విషయంలో మన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలండి. ఒక వస్తువు ఏదైనా మనము ఏమంటారండి, మీ వస్తువుకు మీరే బాధ్యులు అంటారు. మరి మనం కూడా ఎంతో నమ్మకంగా మన ఆత్మ విషయంలో మనము కలిగి ఉండాలండి. నమ్మకత్వాన్ని కలిగి మనము జీవించాలి. అందుకే మనలో పాపం అంటే మనం పాపం చేసామండి, మనం పాపం చేసాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపం చేయనివాడు. నిజంగా ఎంత గొప్ప సవాలు ఇసురుతాడంటే, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఎవడు నిరూపిస్తాడనేసి సవాల్ చేశారండి. నిజంగా ఆయనలో ఏ పాపం లేదు గనుకనే మరందరినీ రక్షించడానికి ఆయన మరి అర్హత కలిగిన వారిగా మరి ఉన్నారండి. నిజంగా మనం కూడా మన జీవిత కాలంలో చేసిన అపరాధాలు, పాపాలను, వాటిని కల్మషాన్ని అంతటినీ మనము కడిగేసుకునే వారిగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22లో మనం ఉంటాం, 21 అనుకుంటాండి, 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అంటున్నాడు. అంటే మనలో ఉన్న ఆ కల్మషాన్ని అంతటిని యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి మరి కడిగివేయబడితే మనలో నాటుకోవాల్సింది ఏంటండి, ప్రతి దినము కూడా వాక్యం చేత మన హృదయాలను నింపుకోవాలి. ఎందుకంటే మనం పాపం చేయకుండా ఉండడానికి మన హృదయంలో ఎల్లప్పుడూ వాక్యం ఉండాలండి. అందుకే దావీదు భక్తుడు 119 కీర్తన 11:9 వచనంలో ఉండిద్దండి, 11 వచనం అనుకుంటా, నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. అంటే వాక్యం మనలో ఎందుకు ఉండాలండి? వాక్యాన్ని మన జీవితంలో, మన హృదయంలో విని కేవలం విడిచిపెట్టి ఇక్కడే వెళ్ళిపోతే మనం లోకంలో పడిపోయి పాపంలో మునిగిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక నిజంగా విన్న మాటలు మన హృదయంలో, మన తలంపుల్లో జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఏమండి, స్కూల్కి వెళ్ళిపోతే పిల్లలు పాఠాలు ఎంత చక్కగా జ్ఞాపకం పెట్టుకొని ఎగ్జామ్లో రాస్తారు. అంటే మరి దేవుని మాటలు, కేవలం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఆయన మాటలు విని అక్కడ వరకే విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదండి. ఆ మాటలన్నీ మన హృదయంలో ఉంచుకోవాలి ఎల్లప్పుడూ. ఈరోజు నేను ఈ మాటలు విన్నాను, దేవుడు నాతో ఇలా చెప్పాడా, నిజంగా పొద్దున అన్నయ్య ఎంత బాగా చెప్పారంటండి. మేలు కీడుల రథసారథి దేవుడా, ఎంతో చక్కగా వివరించారండి. అసలు అలాంటి ఎన్నో విషయాలు మనం ఉదయం పూట మనం నేర్చుకుంటున్నాం. అలా విన్న ప్రతి మాట కూడా ఈరోజు ఏం చెప్పాడు, దేని గురించి చెప్పాడు, అసలు ఏ విషయాల గురించి చెప్పాడని ఒకసారి మనము అలా ప్రతిరోజు కూడా వాటిని ధ్యానించుకుంటూ ఉండాలి. వాక్యం మన హృదయంలోనే ఉండాలి, లేకపోతే మనము పాపం చేసే అవకాశం ఉంటుంది. పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఖచ్చితంగా ఉండాలండి. వాక్యం ఉంటేనే పాపానికి మనం దూరంగా ఉంటాము. వాక్యం మన హృదయంలో లేకపోతే సాతానికి దగ్గరైపోతాం. ప్రియులారా, నిజంగా ఈరోజు మరి మన ఆత్మను మనము మరి రక్షించుకొని మన ఆత్మను తండ్రికి అప్పగించుకునే విషయంలో మనం నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.